నా ప్రియ దేవుని పిల్లలారా, అర్థం చేసుకోవాలి. ప్రభువు వేదనతో మాట్లాడుతున్నాడు. ఓ చెల్లొచ్చి నన్ను అడిగింది, లిడియా 97లో చూశాను, ఇట్లాగే కన్నీటితో ప్రసంగం చేస్తున్నావు, ఇప్పుడు 2007 అయింది, ఇప్పటికి కూడా నువ్వు ఇలాగే కన్నీటితో ప్రసంగం చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎలా కన్నీరు పెట్టగలుగుతున్నావు అని నన్ను అడిగింది. అదేంటమ్మాయి, నేను అనుకుంటే వస్తుందా? ఈ కన్నీరు నాది కాదు, నశించిపోతున్న తన ప్రజల గురించి దేవుడు కారుస్తున్న కన్నీరు. దేవుని ఆత్మ నాలో ఉండి ప్రలాపిస్తుంది. ప్రజలు రక్షణ పొందేదాకా నా కన్నీరు ఆగదమ్మాయి. నశించిపోతున్న ప్రజల కొరకు దేవుని ఆత్మ నాలో నుంచి దుఃఖిస్తుందమ్మాయి. ఈ కన్నీరు చూసిన వారు ఎంతోమంది కన్నీరు గార్చి పాపాల క్షమాపణ పొంది పరివర్తన చెంది ప్రభు దగ్గరికి వచ్చారమ్మాయి. నాలో ఉండి దేవుడు తన ప్రజల కోసం ఏడుస్తున్నాడు అబ్బాయి. నా ప్రియ దేవుని పిల్లరా, ఎవరి కోసం? ఇర్మియా ఏడుపు ఎవరి కోసం? యేసయ్య ఏడుపు ఎవరి కోసం? తన పిల్లలు నశించిపోతూ ఉంటే, మేలును కీడని, కీడుని మేలు అనుకుంటుంటే, సిగ్గుపడవలసిన వాటి గురించి అతిశయపడవలసిన వాటి గురించి సిగ్గుపడుతూ, బతుకులను సిగ్గు లేకుండా పాడు చేసుకుంటుంటే, ఏడవకేం చేస్తాడు దేవుడు? నీకేం తక్కువ చేశాడు? అందమా, ఆరోగ్యమా, అవయవాల, సంపాదన, పోషణ ఏం తక్కువ చేశాడు దేవుడు? నీకు అన్నీ ఇచ్చాడు. వ్యర్థం చేసుకుంటున్నావా? పాడు చేసుకుంటున్నావా? పనికి మాలినోళ్ళతో సహవాసమా? దేవుని దగ్గరికి తిరిగి రావాలి. పరలోక తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసమా? పరలోక తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసమా? ఏర్పరచబడిన యువరాజువై ఉండి, ఏర్పరచబడిన యువరాణివై ఉండి పనికి మాలిన వారితో స్నేహమా? పనికి మాలిన వారితో స్నేహమా? ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగక ఉండెను. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగక ఉండెను. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఏది మన ఇల్లు? మన తండ్రి ఇల్లే మన ఇల్లు. మన తండ్రి ఇల్లు ఏమిటి? దేవుని మందిరమే మన తండ్రి ఇల్లు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్ప. నీ ఇంటిలో నువ్వు కూలిపోతే, నీ ఇంటిలో నువ్వు పాడైపోతే, నీ ఇంటిలో నువ్వు పాపాన్ని దాచుకుంటే, ఆ పాపం నిన్ను, నీ ఇంటి వాళ్ళను కాల్చివేస్తూ ఉంటే, ఆ మంటలు నర్పి కాలిన నీ గాయాలు కట్టి నిన్ను ఆరోగ్యంతో తిరిగి నిలపగలిగిన దేవుని ఇంటికి నువ్వు చేరాలి. నీ ఇంట్లో నువ్వు కాళ్ళు వేసుకొని కూర్చోవటం కాదు. నేను ఎవరి దగ్గరికి రాను, నేను మందిరానికి రాను. మందిరానికి వస్తే తప్ప నాశనమైపోతావా, చెడిపోతావా, పాడైపోతావా, దోచుకోబడతావా? ఏం చేస్తావు?
బాగుపడతావు, రక్షించబడతావు, విమోచించబడతావు, గాయాలు కట్టబడతాయి, బలపరచబడతావు, భద్రపరచబడతావు. నీవు నీ పిల్లలు వర్ధిల్లుతారు. ఎందుకు రారు మందిరానికి? మందిరానికి రావాలి. మందిరానికి దూరంగా ఉండకూడదు. దైవజనుడి దగ్గరికి రావాలి. గొర్రెలకు కాపరి ఎంత ముఖ్యమో మన ఆత్మలకు దైవజనుడు అంత ముఖ్యం. ఎందుకు రారు మందిరానికి? రండి. ఏందా అంత దబాయిచ్చి అడుగుతున్నావు అంటున్నారా? ప్రేమతోనే అడుగుతున్నా, మీ క్షేమం కోరి అడుగుతున్నా, మీ మేలు కోరి అడుగుతున్నా. నువ్వెవడరా మమ్మల్ని దబాయించడానికి అంటారా? మీలాగేనే నేను తండ్రికి కుమారుణ్ణే, మీ సహోదరుణ్ణే. మీ కొడుకుని అనుకుంటారో, మీ మనవడిని అనుకుంటారో, మీ తమ్ముడిని అనుకుంటారో, మీ అన్నను అనుకుంటారో, మీ బిడ్డను అనుకుంటారో. ఏ బంధమో మీ వయసుకు నా వయసుకి పెట్టుకోండి, కానీ నష్టపోబాకండి. ఇప్పటికే చాలా జీవితం వ్యర్థమైపోయింది. మేలుని కీడు అనుకుంటున్నావు, కీడుని మేలు అనుకుంటున్నావు. విలువనేమో సిగ్గుగా భావిస్తున్నావు, సిగ్గునేమో విలువగా భావిస్తున్నావు. ఎంతకాలం ఇలా అవివేకం, అజ్ఞానం, అంధకారం, మూర్ఖత్వం. దేవుని తట్టు తిరగండి. నరికివేయబడక ముందే నిన్న చెప్పాను, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున పెట్టబడి ఉన్నది. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది. నువ్వు అగ్నిలో వేయబడకూడదనే ఆశ. ప్రియ దేవుని పిల్లరా, 21వ వచనం చూడండి. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. ఇదే స్వనీతి అనే కారు ద్రాక్ష. దురాశ అనే కారు ద్రాక్ష చెప్పాను, మద్యపానం అనే కారు ద్రాక్ష చెప్పాను, మూర్ఖత్వం అనే కారు ద్రాక్ష గురించి చెప్పాను, ఆ తర్వాత అవివేకం అనే కారు ద్రాక్ష గురించి చెప్పాను. ఇప్పుడు ఇది స్వనీతి అనే కారు ద్రాక్ష. నేనేం పాపం చేయలే, నాకేం దేవుడు అవసరం, మీరు పాపులు. నేనేం పాపం చేశా? అందరు చేసేయే నేను చేశా. అందరూ చేసేది పాపం, మనం చేసేది పాపం. మొత్తం మట్టి పూసుకున్న వాళ్ళే అయితే ఇక శుభ్రత గురించి మాట్లాడే దేవుడు. 10 మంది పిల్లలు ఆడుకుంటున్నారట. 11వ వాడు వచ్చాడంటే తెల్లని గుడ్డలు వేసుకొని. వాడేంద్ర తెల్లగున్నాడు, మనమందరం ఏం రైట్కున్నాం, ఏం చేద్దాంరా? మనమందరం వాడిలాగా మారటం కంటే ఆయన కూడా మనలాగా మార్చేది పోలా. అందుకని తలాపిడికి బురద తీసుకొని వాడు తల సొక్కాల మీద వేశారట. ఆడికి కూడా బురద అయిపోయా. అందరం ఒకటే, అందరం ఒకటే. ఇప్పుడు అందరం మునుగుదాం, అందరం తేలుదాం, అందరం మట్టి పూసుకుందాం. అందరు ములుముకుంటున్నారు మట్టి, అందరం ములుముకున్నారు పాపం. అందరు చేస్తే ఒకటి రైట్ అయిపోదు. అందరు అబద్ధాలు ఆడితే అది రైట్ అయిపోద్దా? అందరు అబద్ధాలు ఆడితే అబద్ధం రైట్ అయిపోద్దా? అందరూ తాగుబోతులు అయిపోతే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తాగులు అయిపోతే తాగు మంచిది అయిపోద్దా? తాగుడు. అందరూ వ్యభిచారులు అయిపోతే వ్యభిచారం ప్రయోజనకరం అయిపోద్దా? కూలుస్తుంది జీవితాలు. అందరూ పోతారు, మనము పోతాం. ఏం చేయాలా? కడుగుకోవాలి మలినాలు. తాముకు తాము శుద్ధులు అనుకుంటుంటారంట కొంతమంది. నాకేం పాపం లేదు, నేనేం తప్పు చేయట్లా, నాకేం పాపక్షమాపణ అవసరంలా, నాకేం యేసుప్రభు రక్తం అవసరంలా, నాకేం సువార్త అవసరంలా, నేనేం దేవుడి దగ్గరికి రావాల్సిన అవసరంలా. మీరందరూ పాపులు, మీరు పోండి, మీరు పోండి. నేను రాను, నేను పాపిని కాదు, నేనేం పాపం చేయట్లేదు. ఎవడో నాలో పాపం లేదని చెప్పువాడు అబద్ధికుడు. పాప నైజంలోనే ఉన్నాం, పాపాన్నే జరిగిస్తున్నాం. మన చూపు, మన తలంపు, మన ఆలోచన, మన ఉద్దేశాలన్నీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళుచున్నవే. ఆజ్ఞాతిక్రమమే పాపం. అమ్మ నాన్నకు అవిధేయత చూపించడం పాపం, వివాదం పాపం, మూర్ఖత్వం పాపం, దేవదూషణ పాపం, అహంకారం పాపం, గర్వం పాపం, మరణకరమైన కార్యాలు ఇవన్నీ. భ్రష్టులు చేసే పని, దేవుని పిల్లలు చేసే పనులు కాదవి. దేవుని వాక్యం జరిగించువారు. నీ చుట్టుపక్కల ఉన్న 10 మంది అదే పని చేస్తుంటే నువ్వు కూడా ఆ పని చేస్తుంటే వాళ్ళకి నీకు తేడా లేకపోతే అందరూ కలిసి పవిత్రులైపోతారా? భ్రమ, భ్రమ, పాపము కలుగ చేయు భ్రమ. ఎవడికి లేదు, ఎవడు చేయట్లేదు అంటే ఎట్లా? చేయకుండా ఉంటేనే నరకమును తప్పించుకునేది. చూడండి మనుషుల యొక్క పాపము, అపవిత్రత ఎలాగున్నదో.
రోమీలకు రాసిన పత్రిక 1:28 మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. అట్టివారు సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము, నరహత్య, కలహం, కపటం, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులను అయిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. ఈ కార్యాలు ఎవరు చేసినా వాడు పాపే. తల్లిదండ్రులకు అవిధేయులు కాదమా మనం? తల్లిదండ్రులకు ఎదురు తిరగలేదా? కోపం పెట్టుకోలేదా? క్రోధం లేదా? ద్వేషం లేదా? పగ లేదా? అసూయ లేదా? ఈర్ష్య లేదా? అలా వ్యభిచారం చేస్తే ఇలా కత్తులు తీసుకొని జనాలను పొడిస్తేనే పాపమా? నేను ఊడిని చంపలా, ఎవడిని చంప అవసరంలా. మరి నాలుగుతో కత్తి లాంటి మాటలు మాట్లాడుతుంటావు, గుండెలు జీలుస్తుంటావు, పొంగ తీస్తుంటావు. దాని సంగతి కత్తితో పడకపోతే ఓకేనా? నేను మీతో చెబుతున్నా, నీ సహోదరుని చూసి వ్యర్థుడా అనువాడు నరహంతకుడు. ఎంతెంత మాటలు తిడతారండి భార్యల్ని, భర్తల్ని, తల్లిని, పిల్లని తేడా లేకుండా. ఇంతింత మాటలు మాట్లాడి గుండెని గాయం చేస్తావే, మనము నరహంతకులం కాదా? కత్తితో పొడిచి రక్తం వస్తేనే నరహత్య? దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తిని పట్టుకొని పాపం చేస్తేనే వ్యభిచారమా? కాదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో తన హృదయంలో పాపం చేసినవాడు. ఒకరితో ఇద్దరితో చేస్తామేమో శారీరకంగా, 100 మందితో చేస్తాం రోజులో పాపం మానసికంగా, ఆత్మీయంగా. కాలేజీకి పోయినప్పుడు, ఆఫీసుకు పోయినప్పుడు, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, మార్కెట్ స్థలాలకు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు మన చూపులు చెడిపోయి వ్యభిచారపు చూపులు చూస్తున్నాం. మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో వ్యభిచరించినట్లు. వ్యభిచారపు అలవాటున్నోళ్ళు 4-5గురితో చేయొచ్చేమో శారీరకంగా, కానీ హృదయంలో స్త్రీని ముట్టనోడు కూడా ఎంతో వ్యభిచారాన్ని జరిగించుండొచ్చు, ఎందరితోనో జరిగించుండొచ్చు. నాలో పాపం లేదని చెప్పకూడదు ఎవడు. దేవుని అబద్ధికుని చేసిన వాడవుతాడు, దేవుని రక్షణను తృణీకరించిన వాడవుతాడు, దేవుని క్షమాపణను పోగొట్టుకున్నాడవుతాడు, దేవుని తీర్పులోనికి వస్తాడు, మరణానికి పాత్రలవుతారు. పాపం లేదని చెప్పొద్దు, డంబంగా ప్రవర్తించొద్దు, లోపల ఉన్న పైకి లేనట్టుగా ప్రవర్తించొద్దు, నీకు నీవే పరిశుద్ధుడు అని అనుకోవద్దు. ఆ లక్షణము చాలామందిలో ఉన్న లక్షణము. తమ దృష్టికి తాము జ్ఞానులని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుంటుంటారు. తమ దోషాలు కడగబడకుండానే తాము పవిత్రులమై అనుకునే తరం ఒకటి ఉందని సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో తెలియజేయబడింది. తిప్పబాకండి ప్రియ దేవుని పిల్లలారా, సమయం ముగింపుకు వస్తోంది, అందుకని నేను కూడా ముగించదలుస్తున్నాను. జీవితాన్ని చక్కబెట్టుకోండి. మీ అందరికీ దండం పెడతా. నేను వచ్చి మీ అందరి కాళ్ళు పట్టుకోగలిగితే వచ్చైనా బతిల్లాడి చెబుతా, కానీ ఇంతమంది దగ్గరికి వచ్చి ఒకేసారి కాళ్ళు పట్టుకొని అడగలేను కదా. అందుకోసం చెప్తున్నా, మీ పాపం మీ పిల్లల మీదకి రాకుండా, మీ కుటుంబాలు పాడైపోయి మీ ఆత్మలు పాడైపోకుండా దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. దేవుని దగ్గరికి రండి, కాల్చబడొద్దు, శిక్షకు గురే కావద్దు, కంచి కొట్టేనియొద్దు, పశువులను తోలేసినియొద్దు, పారా పొలుగు వాడకుండా బలు రక్కసి చెట్లకు నిన్ను విడిచేటట్లుగా దేవునికి కోపం తెప్పించొద్దు, దేవునికే ఆశ చచ్చిపోయేటట్టు చెయ్యొద్దు. ఇచ్చిన అవకాశంలో, ఇచ్చిన సమయంలో ఫలించాలి. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే మోడు లాంటి నిన్ను చూచి తండ్రి సంతసించునా? నా ప్రియ దేవుని పిల్లలు, ఇవ్వబడిన సమయంలో వర్ధిల్లు. కాలాల సమయాలు మన స్వాధీనంలో లేవు. నువ్వు బతకాలనుకుంటే బ్రతకావు, దేవుడు చూస్తాడు. ఈడు ఎప్పటికి మారరు, ఈ అమ్మాయి ఎప్పటికి మారదనుకుంటే ఇసిరి పడేస్తాడు పక్కన. పడేయలేదు కాబట్టే ఇక్కడ కూర్చోబెట్టి నన్ను తీసుకొచ్చి వాక్యం వినిపిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. కొంతమంది అనుకుంటారు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడికి నన్ను క్షమించడు, దేవుడు నన్ను బాగు చేయడు, దేవుడిని చాలాసార్లు విసిగించా,
ఇట్లాగే మీటింగులు వచ్చినప్పుడల్లా పాపాలు ఒప్పుకున్నా, బయటికి పోయినాక నిలబడలేక మరలా తిరిగి తప్పు చేశా. చాలాసార్లు ఇట్లాగే నిర్ణయాలు తీసుకొని ఓడిపోయా. అందుకే ఇంక ఇప్పుడు నేను విసిగిపోయా, నన్ను దేవుడు క్షమించడు. లేదు, దేవుడు క్షమించలేని వ్యక్తి అంటూ ఎవడు లేడు. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు మధుర నామమే ప్రేమ పూరితం, యేసు మధుర నామమే క్షమా సహితము. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన దేవుడు ఎవరిని తోసాడు. బతుకున్నావంటే దేవుని కృప నీ మీద నిలిచి ఉందని అర్థం. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ కృప బాగొట్టుకున్న వాళ్ళు ఇప్పటికి సమాధిలో వెళ్ళిపోయినారు. ఈ భూమి మీద ఎవరైనా బ్రతికి ఉన్నారు అని అంటే ఇంకా దేవుని కృప మీకోసం నిలిచి ఉంది. ఇట్లాంటి నిర్ణయాలు అనేక సార్లు తీసుకొని 100 సార్లు పడిపోయినా ఇంకొక అవకాశం ఈరోజు నీకు దొరికిందని అంటే నిరంతరం ఉండు ఆయన కృప నీ కొరకు ఈరోజు కూడా నిలిచే ఉంది, పిలుస్తుంది చేతులు చాచి. 7 సార్లు ఓడిపోయా, 100 సార్లు ఓడిపోయా, పర్వాలేదు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఛాన్సెస్. చెప్పండి, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఛాన్సెస్. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అన్నాడంట ఒక ఆయన. అప్పుడు భక్తుడు అన్నాడు, నో, హీ ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్, హీ ఈజ్ గాడ్ ఆఫ్ ఛాన్సెస్. చాలా అవకాశాలు ఇస్తాడు. చివరి అవకాశం ఏమో రారాదు, రేపు మరలా అవకాశం ఉండదేమో. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కృప ఉంటుందిలే, యేసయ్య ఉంటాడు, సువార్త చెప్పేవారు ఉంటారు, రక్షణ ఉంటుంది, సంఘాలు ఉంటాయి, మనం పోవచ్చుగా. రేపేమి జరుగుద్దో మనకేం తెలుసు. మొన్న అతను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాడి ఫ్రెండ్తో ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నాడు. హై టెన్షన్ లైన్ వెళ్తుందంట, రైలు వెళ్ళే ఆ వైరు. ఇద్దరు కూర్చొని ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడి మాట్లాడుతూనే ఉన్నారు. అంతే ఆ హై టెన్షన్ వైర్ నుంచి విద్యుత్ వచ్చి ఈ బ్లూటూత్లోనికి ఎచ్చిపోయి ఒళ్ళంతా భగ్గున మండింది. ఒక్కసారి భగ్గున మండడం, ఈ ఫోన్లు ఇయర్ ఫోన్లు లోపల పెట్టుకున్నాడు కదా, ఈ మెదడు పగిలిపోయింది, తల పగిలిపోయి మెదడు బయటకు వచ్చేసి నిలబడ్డాడు ప్లాట్ఫామ్ నుంచి పట్టాల మీదకి ఇట్లా వెనక్కి పడిపోయాడు. తల ఏమో పట్టాల మీద, కాళ్ళేమో పైకి. వీడికి ఎప్పుడైతే భగ్గున మంట మండిందో మాట్లాడుతున్నవాడు అటునుంచి అటే పారిపోయాడు. నీ మరణానికి ఎవరు అడ్డురారు, జాగ్రత్త. నీ మరణాన్ని ఎవరు తప్పించరు. ఏ వయసుడైనా మరణిస్తాడు. ఈ రోజుకు బ్రతికున్నాం, మరుక్షణం ఏమవుద్దో తెలియదు. కళ్ళ ముందు అనేక మంది రాలిపోతున్నారు. అన్ని రోజులు నాయే అనుకోబాకు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు అంతలో కనపడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఛాన్సెస్. నేను నిలబడలేనా, ఇంతకుముందు చాలాసార్లు నిలబడాలనుకున్నానన్నా, నా వల్ల అవ్వలేదన్నా, అందుకేనన్నా నన్ను వదిలేయన్నా, నేను చేతగానన్నా, నేను ఫెయిల్యూర్ అన్నా, నేను తప్పిపోయానన్నా అనుబాకు. ఇన్ని ఛాన్సులు ఆయన ఇస్తాడు తమ్ముడు దేవుడు. రామ్మా దేవుని దగ్గరికి. ఆయన బలపరుస్తాడు, బలహీనులను బలపరుచువాడు, ఓడిపోయిన వారిని గెలిపిస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు, నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా చేస్తాడు. నీ శక్తిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి, నీ మంచితనాన్ని బట్టి కాదు, ఆయన కృపను బట్టి. దూరం వెళ్ళిపోబాకండి, దేవుని దగ్గరికి రండి. ఆయన అత్యంత వాత్సల్యం కలిగిన వాడు, కోపించుచునే వాత్సల్యం చూపిస్తాడు. గొడ్డలి చెట్ల వేరున పెట్టబడింది, ఫలించని ప్రతి చెట్టును నరుకుతానంటే నరకరాదు. చెప్పకపోతే ఏమై యోనాను కూడా నినివే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగుద్దని చెప్పు 40 రోజుల్లో. ఏం చెప్పకపోతే నువ్వే నాశనం చేయరాదు ఆ దుర్మార్గుల్ని. ఈయన పోకుండా తప్పించుకొని వెళ్ళిపోతా అంటే ఆయన్ను తుఫాన్ రప్పించి వాడంతా బద్దలైపోయేటట్టు చేసి నీళ్ళల్లో పడేసి తిమింగలాన్ని పంపించి మింగిచ్చి మళ్ళా తెచ్చి సువార్త ప్రకటించడం ఎందుకు? బాగలేకపోతే నరికేయి. నరకటం దేవుని ఇష్టం కాదు. ఎవడు నశించుట
దేవునికి ఇష్టం లేదు. ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించడం దేవుని చిత్తం కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి, శిక్షను తప్పించుకోవాలి, నరకాన్ని తప్పించుకోవాలి, అగ్నిగంధకాలతో మండు గుండాన్ని తప్పించుకోవాలి. దేవుడు నీ కొరకు కడుతున్న గృహానికి వెళ్ళాలి. నీ కొరకు ఆయన సింహాసనం, నీ కొరకు ఆయన జీవ కిరీటం, నీ కొరకు మహిమ వస్త్రాలు, నీ కొరకు తెల్లని రాయి, నీ కొరకు కొత్త పేరు, జీవవృక్ష ఫలాలు, జీవజలం, అధికారం సిద్ధంగా ఉంచాడు దేవుడు. వాటిని స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకేనయ్యా బతిన్లాడుతున్నాడు దేవుడు. ఆయనతో ఉండాలని నువ్వు అగ్నిగంధకాలతో మండు గుండంలో పండ్లు కొరుకుతూ, రొమ్ము కొట్టుకుంటూ, కేకలు వేస్తూ, ఏడుస్తూ, నిరీక్షణ లేని ఆ స్థలంలో, ప్రార్థనలకు విజ్ఞాపనలకు జవాబు లేని ఆ స్థలంలో, పాప క్షమాపణ కృప దొరకని ఆ స్థలంలో యుగయుగాలు నీ ఆత్మయాతన పడకూడదని దేవుడు నీవు బ్రతికుండగానే సువార్తను వినిపించి నిన్ను రక్షించి కడిగి శుద్ధి చేసి నిన్ను నీతితో నింపి యథార్థతతో పవిత్రతతో నింపి మేలు చేసి నీ ద్వారా అనేకులకు మేలు చేస్తూ నీ ద్వారా మహిమ తెచ్చుకొని ఆ మహిమలో నిన్ను చేర్చటానికే ఇంత సహనం, ఇంత ఓర్పు. నరకటం ఎంతసేపు అండి? మీకు కూడా పిల్లల మీద కోపం వచ్చింది కానీ కొట్టాను ఉంటాను. తీసుకురా, గొడ్డలు తీసుకురాపోతే నువ్వు తెచ్చుకోరాదు. గొడ్డలతో నరికితే ముక్కలైపోతా నా కొడక. గొడ్డలతో నరికితే ముక్కలైపోతా నా కొడక. నాకు కోపం వచ్చిందంటే నా కొడక ఊగిపోకపోతే గుద్దరాదు. గుద్దితే దెబ్బకు గుండాగిపోద్ది నా కొడక. గుద్దితే దెబ్బకు గుండాగిపోద్ది నా కొడక. గుద్దరాదు. నీ గుద్దు కింద వాడెంత? గుద్దవే, ఉప్పులు బిగబడతావు కానీ, గుద్దవే, పళ్ళు బిగబడతావు కానీ, గొడ్డలు తీసుకుంటావే, నరకవెందుకు? నరికితే దెబ్బకు ముక్కలైపోడాడు. కురుక్కొని నీ పల్లె పోతుండే. బిగబట్టి ఎందుకు బిగబట్టడం? గుద్దిపడేయి, నరికిపడేయి. చేయలేవా పని? ఎక్కడో జాలి, ఎక్కడో దయ. నా కొడుకు నేనే నరుక్కుంటే ఎట్ట? నా కొడుకు నేనే కొడితే ఎట్ట? నేను కొడితే నా చేతి కింద వాడెంత? నేను కొడితే నా చేతి కింద వాడెంత? అందుకే పళ్ళు బిగబడతావు, గుప్పిలు బిగబడతావు, కర్ర పట్టుకుంటావు, కత్తి పట్టుకుంటావు, గొడ్డలు పట్టుకుంటావు, ఏడుస్తావు, పక్కన వదిలేస్తావు. నా మాటిండ్రా, నీ దండం పెడతా. ఎందుకండి మళ్ళా బతిల్లాడతావు? ఎందుకండి బతిల్లాడుతున్నావు? వాత్సల్యం, ప్రేమ, వాత్సల్యం నీకే అంతుంటే మనల్ని అందరినీ కలుగు చేసిన దేవునికి ఇంకెంత ఉండాలండి? అందుకే ఆయన నరకట్లా. నరకగలడు, నరికితే అడిగేవాడు లేడు. కానీ నరకటం ఆయన ఉద్దేశం కాదు, ఫలించటం ఆయన ఉద్దేశం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు ఫలించాలని నీ కొరకు ఆయన సిలువలో ప్రాణం అర్పించినాడు. నా ప్రియ దేవుని పిల్లారు, ఒక తండ్రి ఇట్లాగే, ఒక కొడుకు ఇట్లాగే తండ్రిని వదిలిపెట్టేసేసి, చిన్నప్పుడు బాగానే ఉన్నాడట. చిన్నప్పుడు అందరూ ముడుచుకుంటారు కదా, నా బంగారం, నా కొండ, నా లాంటి కొడుకు ఎవరికైనా ఉన్నాడు? ఎంత అందగాడు ఉన్నాడా? చిన్న గ్లాసెడ్ నీళ్ళు తబ్బో మయ్యో ఎంత పంచేస్తున్నాడో. బీరకాయలు సొరకాయలు తెచ్చి ఇచ్చిందనుకో కూతురు, అబ్బో మా అమ్మ బంగారం ఎంత పంచేస్తుందో మెచ్చుకుంటారు. ఈ మెచ్చుకునేలో వాడు పెరిగి పెద్ద అవుతాడు. నువ్వు మీసాలు వచ్చి హై స్కూల్కి పోయాడంటే ఆడు మాట ఏంటో. ఇక ఎవరెవరెవరే చిన్నప్పుడు బాగా మాట్లాడినవాడు, ఇప్పుడు వింటలేదే. ఒళ్ళు కొవ్వెక్కిందే నీకు, ఒళ్ళు పగులుద్రే, కానీ ఇప్పుడు పగలగొట్టరు. వాడు ఇంకా పెద్దవాడైపోయి ఇంకా దుర్మార్గం చేస్తా, ఇంకా మాట వినకుండా ఇంకా దుష్టత్వంలో బతుకుతుంటే అనవసరంగా కన్నాను కదరా నిన్ను. పుట్టకపోయినా బాగుండురా. పిల్లలు లేని వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారురా. పిల్లలున్నా నాకు సుఖం లేదు కదరా. ఆ పిల్లాడినాక ముద్దులాడినాము ముందు. ఇప్పుడు ఆ పిల్లాడు ఎందుకట్ట అయ్యాడు? దుష్ట ప్రభావం, స్నేహితుల ప్రభావం, వయస్సు ప్రభావం, లోక ప్రభావం మీద పడ్డప్పుడు పాడైపోతారు. కానీ పిల్లలు బాగవ్వాలని కోరుకుంటారు. అట్లాగే ఈ తండ్రి కూడా ఆ కొడుకు పెద్దోడైపోయిన తర్వాత పాడైపోయి, ఇంటికి రాకుండా తాగుబోతోడై, వ్యభిచారైపోయి, జోతగాడైపోయి జీవితాన్ని పాడు చేసుకుంటుంటే ఏడుస్తున్నాడంట, కొట్టబోతాడంట, అరుస్తాడంట. వాడికి చికాకు వచ్చేసింది. ఏయ్, అసలు నువ్వు తండ్రివేనా? ఇది ఇల్లేనా? నువ్వు తండ్రివి కాదు, ఇది ఇల్లు కాదు, నీకు నాకు సంబంధం లేదు. నీకు నేను నీకు సచ్చా, నువ్వు నాకు సచ్చావు. నా ముఖం నువ్వు చూడు, నీ ముఖం నేను చూడను. నాకు రావాల్సిన డబ్బులు నేను పోతా అంటున్నాడంట. ఈడేది సంపాదించినట్టు. ఆయన అన్నాడంటే, నువ్వు సంపాదించింది ఏముందిరా? నేను వద్దంటివి, నా ఇల్లు వద్దంటివి, నా క్రమశిక్షణ వద్దు, నా ప్రేమ వద్దంటివి.
అలా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏయ్ ఇవ్వకపోతే తీసుకెళ్ళిపోతానని గొడ్డలు తీసుకొని వెళ్ళి రాడ్డు తీసుకొని బీరువా పగలగొట్టి డబ్బులు తీసి వస్తుంటే వాళ్ళ నాన్న అడ్డుపడిపోతే ఇస్త్రీ నెట్టేస్తే పోయి అవతల పడ్డాడట. ఆయన లెగిసేలోపే ఈడు బైక్ వేసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్న అడిచాడట, డబ్బు పోతుందని కాదురా, నువ్వు పోతున్నావని రా బాధ. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు బాబు, నువ్వు పోతే సంపాదించుకోలేమురా, నా మాటిన్రా. ఒరే నీతో ఉన్నోళ్ళు నువ్వు కలిగి ఉన్న లక్షణం మంచి కాదురా, నాశనమైపోతావురా బాబు అంటుండగానే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతా. అయితే మంచిదే, నీ స్నేహాలు, నీ పద్ధతులు, నీ అలవాట్లు, నీ హద్దు మీరిన క్రమశిక్షణ లేని ప్రవర్తన నాకు అట్టేం కనపడట్లేదురా అని బాధపడ్డాడట ప్రియ దేవుని పిల్ల. వెళ్ళాడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుదామనుకుంటే పెద్ద బికారోడైపోయాడు. ఉన్నోళ్ళు ఎట్టంటోళ్ళు, మరి ఉన్న లక్షణాలు ఎట్టంటి? బాగు చేసే లక్షణాలా? కాదు, స్వేచ్ఛ కావాలా. ఆ స్వేచ్ఛ దేనికోసం? భక్షించుకోవటానికే, నష్టం చేసుకోవటానికే, నాశనం అయిపోవటానికే నీకున్న స్వేచ్ఛ. ఏం చేసుకోను ఆ స్వేచ్ఛ? ప్రియ దేవుని పిల్లలు పోయి పాడు చేసుకొని వేషలకు ఖర్చు పెట్టి, తాగుబోతలకు ఖర్చు పెట్టి, జోదాలకు ఖర్చు పెట్టి డబ్బంతా పోతుంటే స్నేహితులందరూ దూరం అయిపోయారంట. కొంచెం డబ్బు మిగిలిందంటే 2 స్నేహితులు ఉన్నారంట. అది కూడా ఎంచుకుంచాలి వీడి దగ్గర, ఫైనల్గా అది కూడా గాజేసి పోదామని. అరే ఈ డబ్బుతో ఏం చేస్తావు లేరా, అవసరమైతే మళ్ళీ ఎట్టాగైనా వస్తుంది డబ్బు, వయసు ఉంది కదా పర్వాలేదు రా, దాంతో కూడా తిని తాగుదామని ఓ హోటల్కి వెళ్ళిపోయి శుభ్రంగా తిని తప్ప తాగి మత్తుతో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు అనుకున్నారట, ఒరే ఇప్పుడు కనుక మనం బైక్ నడిపితే అనుకోకుండా యాక్సిడెంట్ అయితే సస్తాంరా అని వాడిని కాసేపు పొగిడి, బైక్ నీదే, నువ్వే పెద్ద బోటుగాడివి, నువ్వే మంచి రైడర్ అని చెబితే వాడే నడుపుతాడు, అందుకని వాడిని నడపమందాం, మనం వెనక కూర్చుందాం. ఒకవేళ అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే మనకు చిన్న చిన్న దెబ్బలతో పోతాయి, ఏదైనా జరిగితే వాడే పోతాడు. ఇద్దరు కలిసి వాడిని పొగిడితే వాడు బైక్ మీద స్పీడ్గా నడుపుతున్నాడట. ఇక నా అంత పోటుగాడు లేడే. రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంటే లారీని వీడే వెళ్ళి గుద్దాడట. హ్యాండిల్ కూడా ఇరిగిపోయి వచ్చి పక్కలో గుచ్చుకున్నాయి. ఈ పక్కటెముకలు ఊపిరితిత్తుల్లోకి, లివర్లోకి జ్వరబడిపోయి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్, అవుటర్నల్ బ్లీడింగ్, ఎక్స్టర్నల్ బ్లీడింగ్ జరుగుతుందట. అనుకున్నట్టుగానే వీళ్ళకి కింద పడిపోయి ఎగిరి చిన్న చిన్న దెబ్బలు తగిలితే వీడు చచ్చిపోయేటట్టున్నాడు. ఉంటే అనవసరంగా మన మీదకి కేసు వస్తుందని గాయాలు దుడుచుకొని జాలి దయ లేకుండా వెళ్ళిపోయారంటండి. ఎవరో మీలాంటి పుణ్యాత్ములు చూసి జాలిపడి గబగబా వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ ఎవరు అతని దగ్గర నిలిచి ఉండాల. కారణమేమి? ఎవరికన్నా కొడుకో, మన పనులు మనకున్నాయి, హాస్పిటల్ దాకా చేర్చాం, ఇంకా తర్వాత వాడి తల రాత అని వాడి రాతకు వదిలేసేసి వెళ్ళిపోయారు. డాక్టర్లు వచ్చి చూశారంట, ఎవరు లేరు. ఎవరి అబ్బాయి టెస్టులు చేయండి, ఏమిటి కథ అంతా అని చూస్తే అర్థమైపోయింది కొద్ది నిమిషాల్లోనే వాడు చచ్చిపోతాడని. ఓవర్గా బ్లీడ్ అయిపోతుంది, లోపల అవయవాలన్నీ ఛిద్రమైపోయినాయని తెలిసి వాళ్ళు కూడా ఆశ వదిలేసేశారు. ఈలోపు ఆ నోట ఈ నోట తండ్రికి తెలిసిందట. పెద్ద బ్యాగ్ నిండా డబ్బులు తీసుకొని వాడి కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడట. తోసేసింది, అవమానపరిచింది, చచ్చినోడితో సమానంగా ఎంచింది. ఇవేవి వాళ్ళ నాన్న పట్టించుకోలేదు. క్షమించి కొడుకు మీద వాత్సల్యంతో ఆ డబ్బులు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్టర్ గారు ఇదిగో ఈ డబ్బు, ఇంతకు 10 రెట్లు ఇస్తా, ఏమైనా అమ్ముకుంటా, దయచేసి వాడిని బతికించండి డాక్టర్ గారు అని అంటే, డాక్టర్ గారు అన్నారంటే, ఇది డబ్బుతో అయ్యే పని కాదు, అవయవాలే మార్చాలి. 2 ఊపిరితిత్తులుంటే 1 ఊపిరితిత్తుతో బతికించవచ్చు, 2 కిడ్నీలు ఉంటే 1 కిడ్నీతో బతకవచ్చు. కానీ లివర్ ఒక్కటే 150 పనులు చేస్తుంది బ్రతకటానికి. అది లేకపోతే బతకటం కష్టం. కాబట్టి వీడు బ్రతకటం అసాధ్యం అని చెప్పాడు. డబ్బుతో అవదది అని చెప్పాడు. మరి ఏం చేయాలండి? వీడు బ్రతకాలంటే ఎవరో ఒకరు చచ్చిపోవాలి. ఎందుకంటే వాడి అవయవాలు తీసి వీడికి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే ఇప్పటికిప్పుడు బ్రతుకుతాడు, లేకపోతే వాడు చచ్చిపోతాడు. కాబట్టి వీడు బతకాలంటే ఎవరైనా చచ్చిపోవాలనగానే, అబ్బా ఆ ఛాన్స్ ఉందా, అయితే వాడిని బతికించండి డాక్టర్ గారు, డబ్బుతో పని అవ్వకపోతే నేనున్నాను డాక్టర్ గారు అన్నారు. ఆవేశంలో మాట్లాడుతున్నావా, ఆలోచించుకొనే మాట్లాడుతున్నావా? ఆలోచించుకొనే మాట్లాడుతున్నాను డాక్టర్ గారు. వాడు బతికితే చాలు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. వాడు బతకాలి, బాగా బతకాలి. వాడి కొరకు చాలా ఆశలతో ఆస్తులు సంపాదించి పెట్టా, అవన్నీ వాడు ప్రయోజనకరంగా వాడుకోవాలి, ఫలించాలి, అనేకులకు కడుపు నింపేవాడిగా ఉండాలి. నా మాట వినండి డాక్టర్ గారు, నేను నిజమే చెప్తున్నా, ఆవేశంతో చెప్పట్లా. అప్పుడు ఆయన అన్నాడంట, మరి 13 చోట్ల సంతకాలు పెట్టాలా? సంతకాలు ఎందుకు డాక్టర్ గారు? నా ప్రాణం ఎవడు అడుగుతాడు? మిమ్మల్ని ఎవరు అడగడు, వాడు నా కొడుకు, వాడి కోసం ఇస్తున్నా, నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు, నిన్ను వచ్చి ఎవడు అడగడు అన్నాడట. లేదండి, మేము ఫైల్ చేసుకోవడానికి తప్పకుండా ఉండాలా, పెడతానని పెట్టాడట. తొందరగా డాక్టర్లను ఫామ్ చేయమంటే 2 డాక్టర్ల బృందాలు వచ్చినాయట. కొడుకుని తీసుకెళ్లారు, ఒక మంచం ఒక టేబుల్ మీద పెట్టారు, ఆ పక్కనే తండ్రిని పడుకోబెట్టారు. వీడు కోమాలో ఉన్నాడు,
వీడు తొందరగా బ్రతికించే ప్రయత్నం చేస్తూ తండ్రి రక్తమంతా వీడికి ఎక్కిస్తున్నారు. కొడుకును కోశారు, తండ్రిని కోసేశారు. తండ్రి అవయవాలు తీసి వీడికేశారు, వీడి అవయవాలు తీసి పక్కన పడేశారు. ఆపరేషన్ అయిపోయింది, ఇద్దరికి కుట్లేశారు. కొడుకు బతికాడు, తండ్రి చనిపోయాడు. తండ్రినేమో మార్చురీకి పంపించారు, కొడుకునేమో ఐసీయూకు తీసుకొచ్చారు. 2 రోజుల తర్వాత చేస్తున్న వైద్యం వలన కొడుకు బ్రతికాడు. కానీ వాడు కోమాలోకి వెళ్ళే ముందు డాక్టర్ చెప్పిన మాట, వీడు కొద్ది నిమిషాలతో చచ్చిపోతాడని. కళ్ళు తెరవగానే హాస్పిటల్లో డాక్టర్లు కనపడుతుంటే గిచ్చుకొని, నేను నిజంగానే బతుకున్నానా? ఏంటి ఎవరైనా రండి, ఇది కళా నిజమా? నేను నిజంగా బతుకున్నానా లేదా? ఈలోపు నర్సులు డాక్టర్లు వచ్చారంట. సార్ వాడు కళ్ళు తెరిచాడు సార్, మాట్లాడుతున్నాడు సార్, బతికాడు సార్ అంటున్నారట. నేను నిజంగానే బతికానా? ఇది కళ? లేదు బాబు, భాగ్యవంతుడివిరా. కరెక్ట్ టయానికి ఒక ఆయన వచ్చాడు రా, పెద్ద డబ్బులు సంచి పట్టుకొని వచ్చాడు రా. ఆ డబ్బుల వలన బతకటం కుదరదు, వీడి అవయవాలన్నీ పాడైపోయినాయి. అంటే డబ్బుల వలన కాకపోతే నా వలన అవుతుందిగా, నా వలన అవుతుంది. కానీ ఆయన అవయవాలు నీకు ఇచ్చాడు రా, ఆయన చనిపోయాడు రా, నువ్వు బ్రతికావురా. ఎవరు నా కోసం వచ్చేది? ఎవరు? నా నాన్న ఒక్కడే నన్ను ప్రేమించేది. ఆ నాన్నను కూడా బతికుండగానే చచ్చినోడి కింద లెక్క కట్టి వదిలేసి వచ్చేసా. ఆయనకు అవకాశం లేదు. ఎవరు వచ్చారు చూపించండి అని అంటే మార్చురీలో నుంచి వాళ్ళ నాన్నని తీసుకొచ్చి దూరంగా పెట్టి ముఖం మీద గుడ్డ తీస్తే వాళ్ళ నానే, అమ్మో మా నానేనండి. ఎప్పుడు వచ్చాడండి? ఎవరు చెప్పారండి? ఏం చేశారండి? ఈ ప్రపంచంలో మా నాన్న అంత మంచోడు ఎవరు లేరండి, ఈ ప్రపంచంలో నా అంత దుర్మార్గుడు ఎవరు లేరండి. ఆయన బతికితే నలుగురికి మేలండి, నా వల్ల నాకు ఎవరికి మేలు లేదండి. నన్ను చచ్చిపోనివ్వకపోయారా? మా నాన్న ఎందుకు చంపారు? మేము చంపలేదు బాబు, ఆయనే చచ్చిపోవటానికి ఇష్టపడ్డాడు, నువ్వు బతకాలని కోరుకున్నాడు. డబ్బుతో అవదనంటే నాతో అయితే నా రక్తం నా అవయవాలన్నీ ఇచ్చి నా కొడుకును బతికించండి, నా కొడుకులో నేను బతుకుతా అన్నాడు బాబు. అంత ప్రేమ కలిగిన తండ్రిని నేను ఎక్కడ చూడలేదురా. ఎంత భాగ్యవంతుడివిరా, ఎంత భాగ్యవంతుడివిరా, ఎంత అదృష్టవంతుడివిరా. ఇలా అంటూ ఉండగా మా నాన్న నాకేమైనా చెప్పాడా అన్నాడట. ఓ తెల్ల పేపర్ ఇచ్చాడరా. ఆ పేపర్ మీద ఇలా రాసింది, మై డియర్ సన్, ఐ లవ్ యూ సో మచ్ మోర్ దాన్ మై లైఫ్ అన్నాడట. నా ప్రియ కుమారుడా, నా ప్రాణం కంటే నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను బాబు. కింద ఒక రిక్వెస్ట్, బట్ డోంట్ వేస్ట్ మై లైఫ్ దిస్ టైమ్ మై డియర్ సన్. నా జీవాన్ని వ్యర్థం చేయబోకురా కొడుకా, బాగా బతుకురా, అన్నీ ఉపయోగించుకోరా, వనరులన్నీ ఇచ్చా, అభివృద్ధి చెందురా, నలుగురికి మేలు చేయరా కొడుక. నేను చిన్నప్పటి నుంచి నీ పట్ల కలిగి ఉన్న ఆశలన్నీ నెరవేర్చరా కొడుకా, మళ్ళా తిరిగి దుష్ట స్నేహాలకు పోబాకు నాయనా అని చెప్పి రాసిందట. ఏడుస్తున్నాడు. డాక్టర్లు వచ్చి ఓదార్చారు. ఏడిస్తే ఉపయోగంలా. ఆయన చూడడు, నీలో బతకాలనుకున్నాడు, బాగా బతకాలనుకున్నాడు. ఆయన చేసిన త్యాగానికి విలువనిచ్చి బాగా బతుకు బాబు. ఏడవటం కాదురా ముఖ్యం, బాగా బతకటం ముఖ్యం బాబు. నా ప్రియ దేవుని పిల్లరా, 2024 సంవత్సరాల క్రితం వాడికి 2 అవయవాలు పోతే 2 అవయవాలు తండ్రి ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు. మనకు అరకాలు నుంచి నడినెత్తి వరకు అంతా పాపమే. తలలో పాపం తలంపులు, కళ్ళలో పాపం చెడిపోయినాయి, నోరు చెడిపోయింది, ముక్కు చెడిపోయింది, అవయవాలు చెడిపోయినాయి, చర్మం పాపపు స్పర్శలతో చెడిపోయింది, అంతరింద్రియాలు త్రాగుడితో చెడిపోయినాయి, అపవిత్ర స్థలాలకు వెళ్ళి కాళ్ళు చెడిపోయినాయి, చేయరాని కార్యాలు చేసి చేతులు చెడిపోయినాయి. అరకాలు నుంచి నడినెత్తి వరకు అంతా చెడిపోయి ఉన్నాం. ఇప్పుడు మనకు మార్చాల్సింది ఒక్క అవయవం కాదు, 2 అవయవాలు కాదు, అసలు అవయవాలే మార్చేసేయాలి. అందుకే ప్రభు ఏం చేశాడో తెలుసా? మనందరి అవయవాల కొరకు తన అవయవాలు అప్పగించుకున్నాడు. అన్యాయపు తీర్పు పొందాడు, అవమానాలు పొందాడు, ఉమ్ములు భరించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటంతో గుచ్చించుకున్నాడు, కాళ్ళు దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు గుర్తించుకున్నాడు, చేతుల్లో చీలలు, కాళ్ళల్లో 12 అంగుళాల చిల్లలు, అరచేతి కంటే పెద్ద బల్ల కడుపులో పొడిస్తే మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, పేగులు జొచ్చుకుంటూ గుండెల్లో జొరబడితే 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు కూడా దాచుకోలేదు. మనల్ని అందరినీ ప్రయోజకుల్ని చేయటానికి, మన పాపాలు క్షమించటానికి, మనల్లో తన జీవాన్ని నింపటానికి, తన ఆత్మనివ్వడానికి, మన శిక్ష, మన మరణం తాను పొందడానికి ఈ లోకానికి వచ్చి మనందరి తరపున ఆయన మరణించి మనకు రక్షణనిచ్చినాడు. ఈరోజు నీకున్న అందం, ఆరోగ్యం, అవయవాలు, జీవ
జీవం, ప్రాణం, జ్ఞానం, ఆస్తి అయిన వారు అన్నీ దేవుడిచ్చినవే. పాడు చేసుకోబాకండి, ప్రయోజనకరంగా మార్చుకోండి. మహిమగా ఉండండి, ఘనతగా ఉండండి, దేవునికి మహిమ తెండి, సంతోషం ఇవ్వండి, ఆయనకు ఆనందాన్ని కలుగ చేయండి. మీ ప్రేమ మాధుర్యాన్ని ప్రజలకు పంచండి, పరిశుద్ధంగా జీవించండి. ప్రభు కృపను వినియోగించుకోండి, నరికివేయబడకండి, నిత్య జీవం చేర్చబడండి, నిత్యము నిలిచే ఫలము ఫలించండి. నించోండి, ప్రార్థన చేసుకుందాం. నించోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషము పక్కకు చూడబాకండి, దిక్కులు చూడబాకండి. నా ప్రియ దేవుని పిల్లలారా, యేసు వైపు చూడండి. మొక్కలు పాడవాలి, పాడైన మొక్కలు బాగవ్వాలని అంటే అంటుకట్టే పద్ధతి ఒకటి ఉన్నది. పాడైపోయిన మొక్కకు గాయం చేసి, మంచి మొక్కకు గాయం చేసి, రెండు మొక్కలు ఒక చోటకు చేరిస్తే ఈ మంచి మొక్కలోని సారం చెడ్డ మొక్కలోకి వచ్చి చెడ్డ మొక్క కూడా మంచిగా ఫలించినట్లు నరికివేయబడకుండా అంటుకట్టుకుంటున్నాడు యేసు. అందుకే ఆయనకు ఒళ్ళంతా గాయాలే. ఎన్ని గాయాలు అయినాయో తెలిసిన? యేసు దేహం మీద 1875 అరచెయ్యి దూరగలిగినంత గాయాలైనయట. ఎవడి కోసం? ఏం అబద్ధం ఆడాడు, ఏ వ్యభిచారం చేశాడు? 6 న్యాయస్థానాల్లో ఒక్క పాపమైన యేసులో చూపించలేకపోయారు. మరి ఎవరికి రావలసిన శిక్ష, ఎవరికి రావలసిన అవమానం, ఎవరికి రావలసిన గాయములు, ఎవరికి రావలసిన మరణం, అదంతా మనకు రావలసింది యేసు భరించాడు. ఆయన లోక పాపములను మోసుకొని పోవుటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల. నిన్ను సృష్టించిన నీ తండ్రి తన ప్రాణం కంటే అధికంగా నిన్ను కోరుకున్నవాడు. ఎందుకంత చులకన సహోదరుడా? యేసు రక్తాన్ని తొక్కేస్తావా బాబు? నిన్ను నీ కుటుంబాన్ని కాల్చివేసే త్రాగుడు, వ్యభిచారము, జూదాలు, మోసాలు, అన్యాయాలు, తిరుగుబాటు, భక్తిహీనతతో నాశనం అవుతావా? ఏదో భక్తి చేస్తున్నా, మందిరానికి వెళ్తున్నా, భక్తి కార్యక్రమాలు చేస్తున్నానని నేను పవిత్రుడిని అనుకుంటున్నావా? భ్రమపడుతున్నావా? భ్రమపడొద్దు. పాపము కలుగు చేయు భ్రమ మంచిది కాదు బాబు. యేసు దగ్గరికి రండి, కళ్ళు మూసుకోండి, ప్రభువును వేడుకోండి. ఇంతసేపు ప్రభువు నీతో మాట్లాడాడు. ప్రభువుకు మాట్లాడటానికి నీకు నోరు రావట్లేదా? నోరుండి మోగవారా మీరు? కళ్ళుండి గుడ్డివారా మీరు? చెవులుండి చెవిటివారా మీరు? హృదయముండి స్పందించని వారా మీరు? వద్దు బాబు, నాకు హృదయం ఉంది, స్పందిస్తా. నాకు నోరుంది, ప్రభువుతో మాట్లాడుతా. నాకు కళ్ళున్నాయి, ఆ కలువరి సిలువను చూస్తా. నాకు చెవులున్నాయి, ఆ ప్రేమ గల స్వరము వింటా. నేను లోబడతా బాబు, అవకాశాలు వినియోగించుకుంటా బాబు. నా కొరకు ప్రార్థన చేయమన్నవారు ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం నీ ప్రక్కన వాళ్ళని మర్చిపో. యేసు కలువరి సిలువను చూడు, యేసుకు ప్రార్థన చేయి. బాబు, ఆయనలో అడ్డుకట్టబడాలి బాబు. ఆయన జీవం నాకు కావాలి, ఆయన క్షమాపణ కావాలి. ఆయనలో, ఆయన సన్నిధిలో నేను నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞల మార్గంలో నేను సంరక్షించబడాలి. ఆయన కృపకు, ఆయన మహిమకు నేను సాధనంగా మారాలి. ఆ ఆశ నాకుంది బాబు. దేవుని ఆశను పాడు చేయను బాబు. నా కొరకు ప్రార్థన చేయమన్న వారు ఉంటే కళ్ళు మూసుకొని, మీరు ఎక్కడున్నారు అక్కడ కుడి చేయి మీకొక్కసారి పైకెత్తి చూపండి. మీ అంగీకారానికి గుర్తుగా ఒక్కసారి మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. ఈ ప్రాంగణంలో నాకు కనపడుకుంటూ మీరు లేకపోయినా, ఈ గుడ్లవల్లేరులో, ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఎక్కడ ఉండి నా మాటలు వింటున్నా, స్వనీతిని వదిలిపెట్టి, మూర్ఖతను వదిలిపెట్టి, అవివేకాన్ని విడిచిపెట్టి, త్రాగుడును విడిచిపెట్టి, దురాశలను విడిచిపెట్టి దీనులై దేవుడి దగ్గరికి రండి. ఇది అనుకూల సమయం, నరకమును తప్పించుకునే గొప్ప తరుణం ఇది, గొప్ప కృప దొరుకు కాలం. యేసు దగ్గరికి రండి, మీ చేయి పైకెత్తి చూపించండి. నా వైపు ఎత్తమంటలేదు, రక్షించడానికి నేనెవరిని? నన్ను, మిమ్మల్ని అందరినీ రక్షించేవాడు దేవుడు. ఆకాశం అందుండి నిన్ను కనిపెడుతున్నాడు, తొంగి చూస్తున్నాడు. దేవదూతలు కూడా చూస్తున్నారు. మన కొరకు మరణించి 3వ దినాన సమాధిని జయించి తిరిగి లెగిసి పరలోకానికి వెళ్ళి నీతో, ఆయనతో నువ్వు ఉండటానికి నీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్న దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆశీర్వాదం నీకు ఇవ్వాలని. తండ్రి, ఇక్కడున్నా అన్నవారు చెయ్యెత్తండి. ఈ మధురమైన సమయంలో ఆ మధురమైన నామాన్ని ఒక్కసారి పిలుద్దామా అందరం? క్రికెటర్స్ని పిలుచుంటావు, సినిమా యాక్టర్లను, స్నేహితులను పిలుచుంటావు. యేసుని పిలువు ఒక్కసారి. యేసు, అందరూ యేసు, 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 నన్నింతగా ప్రేమించినోడా, నిన్ను కూడా ప్రేమిస్తా. నా కొరకు మరణించినోడా, నీ కొరకు బ్రతుకుతా.
నీలో నడుస్తా. నా చేయి పట్టుకొని నడిపించు యేసు. నీ జీవం నాలోనికి రంపించి నా శాపం పాపం అంతా తొలగించి నాకు నిత్య జీవాన్ని ఇవ్వు ప్రభు. నన్ను మాధుర్యమైన సన్మానించే సంతోషపెట్టే వ్యక్తిగా మార్చు ప్రభువా. నిన్ను మహిమపరిచే కృప నాకు దయచే. నీ మహిమలో నాకు స్థానం దయచే. వెనుదిరగకుండా నా చేయి పట్టుకొని నడిపించు.